నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీదనున్నది అనే మాటలు కేవలం ఒక చారిత్రక వ్యాఖ్య మాత్రమే కాదు, ఇది మనిషి అంతరంగ స్థితి గురించి ఒక శాశ్వత సత్యాన్ని తెలియజేస్తుంది. బైబిల్లో అపోస్తలుడు పౌలు చెప్పిన ఈ వాక్యం క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం యొక్క లోతైన సత్యాన్ని వ్యక్తపరుస్తుంది. మోషే గ్రంథములు లేదా మోషే ధర్మశాస్త్రమంటే దేవుడు తన ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన నియమాలు. ఇవి ప్రధానంగా బైబిల్లోని మొదటి 5 గ్రంథాలులో ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రం 3 ముఖ్య భాగాలు కలిగి ఉంది. నైతిక ధర్మం, ఉదాహరణకు 10 ఆజ్ఞలు. ఆచార ధర్మంకై బలి, పండుగలు, పరిశుద్ధ ఆచారాలు. సామాజిక ధర్మంకై సమాజంలో ఎలా జీవించాలి. ఇది దేవుని పవిత్రతను చూపించడానికి, మనిషి పాపాన్ని బయటపెట్టడానికి మరియు క్రీస్తు అవసరాన్ని తెలియజేయడానికి ఇవ్వబడింది. ముసుగు యొక్క అర్థమేమిటి? ముసుగు అనే భావన భౌతిక గుడ్డ కాదు, కానీ ఒక ఆధ్యాత్మిక స్థితి. మనిషి హృదయం దేవుని సత్యాన్ని పూర్తిగా గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు అది ముసుగు వేసుకున్నట్టు ఉంటుంది. వారు ధర్మశాస్త్రాన్ని చదివినా దాని లోపల ఉన్న క్రీస్తు సత్యాన్ని గుర్తించలేరు. ముసుగు ఎలా ఏర్పడింది? వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, కానీ వారి హృదయం మారలేదు. పరిశుద్ధాత్మ వెలుగు లేకుండా వాక్యం కేవలం అక్షరంగా మాత్రమే ఉంటుంది. తత్వశాస్త్ర దృష్టిలో ఇది తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం మధ్య ఉన్న వ్యత్యాసం. అంతర్గత మార్పు లేకుండా సత్యం స్పష్టంగా కనిపించదు. ముసుగు ఎందుకుంది? ఈ ముసుగు ప్రధానంగా అవిశ్వాసం వల్ల ఉంది. వారు ధర్మశాస్త్రాన్ని గౌరవించినా యేసుక్రీస్తును మెస్సియగా అంగీకరించలేదు. గర్వం, సంప్రదాయం మరియు ధర్మంపై ఆధారపడటం వారి హృదయాన్ని మూసివేసింది. ఈ వాక్యం సుమారు AD 55-56లో రాయబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథులోని క్రైస్తవులకు ఈ లేఖను వ్రాశాడు. ఆ సమయంలో ధర్మశాస్త్రం వర్సెస్ కృప అనే ఆధ్యాత్మిక చర్చ జరుగుతోంది. మనిషి నిజాన్ని చూసేది అతని హృదయ స్థితి ద్వారా. మనలో ఉన్న అభిప్రాయాలు, నమ్మకాలు, గర్వం ఇవన్నీ కలిసి ఒక ముసుగుగా మారి సత్యాన్ని మసకబారుస్తాయి. కాబట్టి నిజమైన జ్ఞానం లోపల నుండి ప్రారంభమవుతుంది. ఎవరైనా ప్రభువైపు తిరిగినప్పుడు ముసుగు తొలగించబడుతుంది. దేవుని వైపు తిరగడమంటే హృదయ సమర్పణ. అప్పుడు మాత్రమే ధర్మశాస్త్రం యొక్క నిజమైన అర్థం, క్రీస్తులో నెరవేరిన రక్షణ మనకు స్పష్టమవుతుంది.